ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దావీదు మహాభక్తుడు యెరూషలేమును గూర్చి, ఇశ్రాయేల్ వారి గురించి వేదనతో ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 79వ కీర్తన భాగంలో, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. నీ స్వాస్థ్యము ఎవరు? వీరు. స్వాస్థ్యము ఏది? ప్రభువుకు. ఇశ్రాయేలు వారు, యూదులే ప్రభు యొక్క స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యములోకి, ఇశ్రాయేలుల ప్రజలలోకి, యూదులలోకి చొరబడ్డారు అన్యజనులు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేములో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ ఆలయమును ఆ దినముల్లోనే అపవిత్రపరిచారు. యెరూషలేమును శిథిలము చేసి పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఓ గాడ్, ది హీథన్ ఆర్ కమింగ్ టు thine inheritance, thy holy temple have they defiled, they have laid Jerusalem on heaps. పాడు దిబ్బలుగా, పెంట కుప్పగా చేసి ఉన్నారు. ప్రియమైన వారలారా, దావీదు మహాభక్తుడు ముందుగానే ప్రవచించి ఉన్నాడు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూ జంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఆ విధంగానే రోమీయులు, ఆ విధంగానే ఆ యొక్క బబులోను దేశస్థులు, ఆ విధంగానే ఆ యొక్క అష్షూరీయులు, ఐగుప్తీయులు, ఆయా దేశస్థులు, శత్రు రాజ్యాలు ఆ యెరూషలేము మీద పడ్డారు. ఇశ్రాయేలు దేశం మీద పడ్డారు. వారు చొరబడ్డారు. వారు ఇశ్రాయేలుని, యూదుల్ని ఎరగా చేసి ఉన్నారు. వారి యొక్క కళేవరములను ఆకాశ పక్షులకు ఎగరవేసి ఉన్నారు. నీ భక్తుల శవములను భూజంతులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు పారవేయబడ్డారు. భక్తులు, ప్రవక్తల కళేబరములను భూజంతువులకు ఆహారముగా పారవేసి ఉన్నారు. అయ్యో, the dead bodies of thy servants have they given to be meat unto the fowls of the heaven, the flesh of thy saints unto the beasts of the earth. అయ్యో, రక్త ప్రవాహములు యెరూషలేము వీధుల్లో పారిన ప్రియులరా, అయ్యో, దేవుని యొక్క యాజకుల, దేవుని యొక్క భక్తుల కళేబరములు ఆకాశ పక్షులకు, జంతువులకు ఆహారముగా పడవేయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. Their blood have they shed like water round about Jerusalem, and there was none to bury them, O Lord. ఇది యెరూషలేములో ఉన్న భక్తులు, శ్రేష్ఠులు, ఇశ్రాయేలీయుల వారు, యూదుల వారి యొక్క జీవితమును ఆ విధంగా పారబోయబడి ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటిని బట్టి దావీదు కన్నీటితో, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేస్తున్నారు. నిన్నరుగాని అన్యజనుల మీద నీ నామను బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క రక్తము మొర్రపెడుతూ ఉంది. హతసాక్షుల రక్తము ప్రభు యొక్క బలిపీఠము కింద నుండి మొర్రపెట్టుచుంది. నాదా, ఇంకా ఎన్నాళ్ళ వరకు మేము వేచి ఉండాలి అని మొర్రపెడుతూ ఉంది.
వారి యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కుంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నువ్వు మా మీద కోపముగా ఉండకు ప్రభు. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొని నిమ్ము. నీ కృప, నీ కరుణ, నీ క్షమాపణ మాకు కావాలి ప్రభువా, మాకు కావాలి. అబ్బా దేవా, oh Deva, pour out thy wrath upon the heathen that have not known thee, and upon the kingdoms that have not called upon thy name. For they have devoured Jacob and laid waste his dwelling places. Oh, remember not against us former iniquities. Let thy tender mercy speedily prevent us, for we are brought very low. మేము దీనులమైపోయాము, అసహ్యులమయ్యామయ్యా. Help us, O God, help us, O Lord. Help us, O Lord. O God, our salvation. Hallelujah. For the glory of thy name, and deliver us, and purge away our sins for thy name's sake, O Lord. కీర్తన 79:10 వారి దేవుడు ఎక్కడున్నాడని అడుగుతారా? అన్యజనులు ఆ విధంగా పాలకనేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. ప్రూవ్ యువర్ సెల్ఫ్ లార్డ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. పూర్వకాలము నుండి నీతిమంతుల, పరిశుద్ధుల, ప్రవక్తల, సేవకుల రక్తము ఓలకబడి ఉన్నది. వారి రక్తం మొర్ర పెట్టుచూ ఉండగా నీకు నీవే అన్యజనులకు తెలియబడినట్లుగా నీ యొక్క కార్యము జరగనివ్వు. Wherefore should the heathen say, where is their God, their God? Let him be known among the heathen in our sight by the revering of the blood of thy servants which is shed. వారు ఓర్చిన రక్తం, వారు నీ సేవకులు మేము చూచుచుండగా ఓర్చబడ్డారు. వారు నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతి దండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. ఒక రోజున ప్రతి దండన ఉందని తెలియనివ్వండి. ఒక రోజున పగ తీర్చుటం నా పని అన్నావు ప్రభు. మీరే పగ తీర్చుకోండి, మీరే ప్రతిదండన చేయండి. నీ కృపతోనే నీ దీనులను కనికరించండి ప్రభువా. Wherefore should the heathen say, where is their God? Let him be known among the heathen in our sight by the reverencing of the blood of thy servants which is shed. కీర్తనకారుడు వేదనతో కుమిలిపోయి రోదిస్తూ ఉన్నాడు. చెరలోనున్న వారిని నిట్టూర్పుని సన్నిధికి రానిమ్ము. బబులోను వారు చెరగొని ఉన్నారు నీ ప్రజలను. వారి యొక్క మొర్ర, నిట్టూర్పు, వేదన నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడు. మరణ శిక్ష విధించబడిన వారు ఉన్నారు, వారు విడిపించబడుటకు నీ పాదముల దగ్గర వేడుకుంటున్నాను అంటున్నాడు దావీదు.
let the sighing of the prisoners come before thee, according to the greatness of thy power. Preserve those that are appointed to die. ప్రభు, అది నీ వలనే జరుగుతుంది. వారిని విడిపించు ప్రభువా. మా పొరుగు వారిని నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగచేయము ప్రార్థించి ఉన్నాడు భక్తుడు. అప్పుడు నీ ప్రజలను, నీ మంద గొర్రెలము అయినా మేము సదాకాలము నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదాము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. ఇది దావీదు మొర్ర. తన ప్రజలని ఇశ్రాయేల్ వారి యొక్క బాధను, రోదనను ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకున్న మొర్ర ఆ ఉగ్రత పాత్రలలో ఉంది. ప్రభు వేచి ఉన్నాడు, దీర్ఘశాంతముతో కనిపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతమునకు మహిమ కలుగునుగాక. మహా గొప్ప దేవుడు. తగిన కాలమందు ఆయన వారికి బుద్ధి చెప్పనున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆయన పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలు దాచి ఉన్నాడు. వేచి ఉండుమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును.